ఇప్పుడు అంగట్ల 1000 రూపాయలు ఉన్న వస్తువు 200-300కే మీకు ఇస్తామంటే ఏం చేస్తారు? అబ్బా ఆఫర్ మంచిగుందని ఎగబడతారు మొదలు. కానీ అంత పిరంగలది అగ్వక ఎట్లొస్తది? ఏడ దొరకనిది గాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? అసలు అది ఎట్లున్నది? ఎట్లా తయారైంది? మనకు తక్కువకిస్తే ఆళ్ళకేమొస్తుందని కొంచెమన్నా ఆలోచన చేస్తాం కదా. సేమ్ గట్లనే అయింది తిరుపతి లడ్డు కథ కూడా. నెయ్యి కల్తీ పంచాయతీలా ఇయాలేం నడిచిందంటే తిరుపతి లడ్డు మీద దేశం పెద్ద కోర్టుల జోరుగా వాదనలు నడిచినాయి. హుత్త పుణ్యానికి మమ్మలను బదనాం చేస్తుండ్రని వైసీపీ, కల్తీ చేసిండ్రని కొందరు భక్తులు కేసులేస్తే ఇయాల ఎంక్వైరీ చేసింది కోర్టు. నెయ్యి కల్తీ అయినట్టు సాక్ష్యమేంది? ఆ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసిండ్రు. లడ్డూలు కల్తీ అయినట్టు రుజువైంది. ఇంకో ల్యాబ్లు ఎందుకు టెస్టు చేయలే? 2 ఆలస్యంగా రిపోర్ట్ ఎందుకు బయట పెట్టిండ్రని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగింది ఆంధ్ర సర్కార్ లాయర్ను. లడ్డూలు మునుపంత టేస్ట్ లేవని భక్తులే చెప్తుండ్రు. నెయ్యి మంచిది కానందుకే రుచి మారిందని వాదిస్తే మరి ఆ నెయ్యితోటి లడ్డూలు తయారైనయా అని ప్రశ్నించిండు జడ్జి సారు. పురాగా తెలవకుంటనే లడ్డూలు కల్తైనట్టు ప్రచారం చేసుడేంది? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. మీ రాజకీయాలకు దేవుణ్ణి తీసుకురావద్దని బేస్తారానికి వాయిదా వేసింది కోర్టు. ఈ ముచ్చటి ఇట్లుంటే సర్కారేసిన సిట్ ఎంక్వైరీ నడుస్తాంది ఇంకో దిక్కు. పిండిమర లడ్డు పోటు కౌంటర్లు చెకింగ్ చేసి గోడౌన్లకు వచ్చిన ట్యాంకర్ల నెయ్యి షాంపిళ్లు తీసుకున్నారు. అయితే వైసీపీ లీడర్లు గిట్లంటాండ్రు. ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. ఇక ప్రాయశ్చిత దీక్షలున్న చిన్న సీఎం పవన్ సారు రేపు అలిపిరికాడ పూజలు చేసి మెట్లతో వల కొండ మీదకి పోయి ఎల్లుండి ఎంకన్న దర్శనం చేసుకుంటాడు. చూడాలే మరిగా సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుందో, సుప్రీంకోర్టులో ఏమైతుందో.